టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. ఇవాళ ఏం వారం? వారాలు తేదీలు నీకేం గుర్తుంటాయి? ఇవాళ శుక్రవారం, ఫ్రైడే. సో ఇవాళ నువ్వు ఏడకూడదు. కావుంటే రేపేడు, నిన్న కూడా ఇచ్చినట్టును. బట్ ఇవాళ మాత్రం ఏడ. సో ఇవాళ నీ పుట్టినరోజు. ఎక్కడ దాయని నిన్ను? మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్ గా దాయాలి. వచ్చేస్తున్నాయి ఏంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. పానీపూరియా? నీకేమైనా పిచ్చెక్కింది? అవతల ఫ్లైట్ ప్లీజ్, 40 నిమిషాలు ఉంది కదా, ప్లీజ్. చెప్పకుండా వెళ్ళిపోతావేనా? ఎంత కంగారు పడ్డాను తెలుసా? అరే, నాకు టెన్షన్ కూడా నీకు లేదు. వెళ్ళేది నేనా నువ్వా? దానికి ఇదా సమయం. సర్రా, నీలో ఏదో తెలియని వెలితి, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉన్నాయి కదా. నీ మొహం చూస్తే తెలుస్తుందిలే. నువ్వు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్. ఆడదాన్ని మనం అర్థం చేసుకోలేనన్నావు కదా. అటు చూడు. ఓకేనా? కన్ఫ్యూజన్ లేదుగా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా? అదే మీ నాన్నకి, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తావుగా? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. సరే, టైం లోపలికి వెళ్ళి. నేను వెళ్ళిపోతున్నాను కదా, బాధగా లేదా? బాధే ఉంది, సంతోషించాల్సిన విషయమే కదా. స్వప్న, రా కూర్చో. నీకే నీతోనే ఉండాలనుంది. నన్ను నేను మోసం చేసుకుని వెళ్ళిపోలేను. నువ్వు ఇక్కడికి తోడు ఉంటే నాకు ఇంకెవరి భయం లేదు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి.